నమస్తే. ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్లో ఆటో కార్మికులు నిరసన సభ పెట్టుకున్నారు. ఈరోజు కొత్తగా ఏం కాదు, చాలాసార్లు పెట్టిండ్రు, ఈరోజు కూడా పెట్టిండ్రు. వాళ్ళ సమస్య మామూలు సమస్య ఏం కాదు, మేజర్ సమస్యనే. వాళ్ళ పొట్టగొట్టిన సమస్య ఇది. ప్రభుత్వం పొట్టగొట్టింది, ఎవరో కాదు, ప్రభుత్వమే పొట్టగొట్టింది. ఫ్రీ బస్సులు తెచ్చి, సరే ఫ్రీ బస్సులు తెచ్చిండ్రు, సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పిండ్రు, వాళ్ళకు అది ఇవ్వలేదు. ఇట్లా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కుటుంబం గడవక చాలా ఇబ్బందుల పాలవుతారు. ఇక మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు అంతేనా. ఇప్పుడు కొత్తగా ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తా ఉన్నారు. ఇంకా దానివల్ల వాళ్ళు ఏం చేయాలని వాళ్ళనే అడుగుదాం. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంది, కథ ఏంది, ఎంతవరకు నెరవేరిన వాళ్ళనే అడుగుదాం. మన దగ్గర ఆటో కార్మికులు వీళ్ళని అడుగుదాం. మీ పేరండి? నా పేరు శేఖర్, మేల్కో ఆటో డ్రైవర్ అన్న టీం నుంచి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఈ ఫ్రీ ఎలక్ట్రిక్ ఆటోస్ అని సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒకటే చెప్తున్నా, ఎన్నికి తీసుకోండి. మీరు మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వెళ్ళి సీఎం గారు, నేను మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వెళ్ళి శేఖర్ని మాట్లాడుతున్నా, ఆటో డ్రైవర్. మీరు లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలతోనా కానీ ఒక ఆటో డ్రైవర్ యూనియన్స్ కానీ ఎవరన్నా పిలిచి మీరు మాట్లాడినరా? ఎవరికి మాట్లాడకుండా ఆటోస్ తీసుకురావడం మాకేం పద్ధతి ఏమో మాకైతే ఏం నచ్చలేదు. అట్లానే దయచేసి ఫ్రీ ఆటోస్, ఎలక్ట్రిక్ ఆటోస్ అని వెనక్కి తీసుకోండి. ఈ ఆర్టిస్ట్తో కొలబరేట్ తీసేయడాన్ని కోరుతున్నాం. మీ పేరు అసలు? నా పేరు మహబూబ్ నగర్ శేఖర్ అని అంటారు. హైదరాబాద్ వచ్చి నేను దగ్గర 6 సంవత్సరాలు అవుతుందన్న. 6 సంవత్సరాల నుంచి ఆటోవే నడుతున్నా. అయితే మేము మహబూబ్ నగర్ డిస్టిక్ లోనే ఆటో నడుపుతుంటే, మహబూబ్నగర్ డిస్టిక్ లోనే నడుపుతుంటే ఈ ఫ్రీ బస్సులు తీసుకురావడం వల్ల అక్కడ ఉపాధి లేక హైదరాబాద్ తోలుతున్నాం. ఎంతమంది నీకు పిల్లలు? నాకు 3 పాపలు ఉన్నారు. పాపల ఫీజులు కూడా కట్టని పరిస్థితి ఉందన్న. ఇది ఈరోజు ఇంట్లోకి వెళ్ళని పరిస్థితి ఉంది. ఒకరోజు ఇంట్లోకి కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. రోజు చేస్తే మేము మహబూబ్నగర్ డిస్టిక్లో 500, 600 అవుతుంది. అంతకంటే ఇక్కడ ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ సాని ఇంత దూరం వచ్చి నడుతున్నాం. అది రూమ్ రెంట్, స్కూల్ ఫీజులు మాకైతే ఏం వెళ్తలేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఫ్రీ బస్సులు కావడం వల్ల మీ ఆటో కార్మికుల సమస్య చాలా ఇబ్బందిగా మారింది, పొట్టగొట్టినట్లే. అసలు ఎట్లా గడుస్తుంది మీ కుటుంబం? 3 పిల్లలు, మీ వైఫ్, నీవు. ఆ రెంట్కేనా మీరు ఉండేది? రెంట్కే ఉంటాము. దయచేసి హైదరాబాద్లో మన ఆటోలు తక్కువ ఉన్నావని చెప్పి మా ఆటోలు మీ ఫ్రీ ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొస్తుండ్రా అర్థమైతే లేదు. అట్లానే మీకు ఇచ్చిన హామీ ఏమైంది? 12,000 ఏమి ఇస్తున్నారు కదా. 12,000 ఇవ్వలేరు, ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేరు. మిమ్మల్ని ఖచ్చితంగా గద్దె దింపే అవకాశం కూడా ఉంది. మేము దలుచు కూడా తెలుసా ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటావో. దగ్గర నేను, మా భార్య, మా ఫ్యామిలీస్ ఓట్లు దగ్గర 6, 7, 8 ఓట్లు ఉంటాయి. మీకు ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఓట్లు వేయాలని ఖచ్చితంగా నిరూపిస్తా. ఇప్పుడు ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఆటోలు తేవడం వల్ల ఎట్లాంటి నష్టం జరుగుతుంది మీకు? మాకైతే ఇప్పటికైతే చాలా నష్టంగా ఉంది. దయచేసి ఆటోస్ ఎన్నికి తీసుకోవాలని కోరుతున్నా. సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించడం, ఆటో డ్రైవర్ల కార్మికులకు ఖచ్చితంగా గద్దె దించుతారని కోరుతున్నా. మీ పేరు? నా పేరు కుర్మయ్య. హైదరాబాద్లో నడిపిస్తా. ఈ ఎలక్ట్రిక్ ఆటో నాదే. అయితే ఎలక్ట్రిక్ ఆటో అయితే నేనేమంటున్నా అంటే, మీరు తెచ్చేది ఏదో ఎలక్ట్రిక్ ఆటోలు తెచ్చి అయినానే సపరేట్గా దుకాణం పెట్టేటి కంటే మేము ఆల్రెడీ ఉన్నాం. మేము నడిపించేటోళ్ళం, ఇంత లక్షల మంది ఉన్నాం. మీరు ఎందుకు ఏ గవర్నమెంట్ చేయలే ఈ పని? ఎవరికి ఆలోచన కూడా రాదు. ఇది ఎంత చీపు బుద్ధి అంటే, నేనే సపరేట్గా దుకాణం తెరుస్తా, నేను ఆటోలు తెచ్చి నడిపిస్తా అంటే ఇది ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచన. దీన్ని వెనక్కి తీసుకోవాలి సార్. ఒకటే నేనేమంటున్నా, మామూలుగా మన జిల్లా నుంచి వచ్చిన సీఎం అంటే మాకు గౌరవం. మా జిల్లా ఆయన ఉన్నాడు, మా జీవితాలు మంచిగా బాగుపడతాయని మేము కలలు కన్నాం. ఆ కళలు నిరాశలైనవి. మేము ఏడుకో పొట్ట చేతిలో పట్టుకుని హైదరాబాద్ వచ్చినాం. ఈడ బతుకుదామని అంటే ఈడ కూడా మా పొట్టకుని మొత్తం లాక్కుంటా అంటే ఇంకా మేము ఎక్కడ పోవాలి, ఎవరిని అడగాలి? ఇది ఏ డిస్ట్రిక్ట్ మీది? మాది మహబూబ్ నగరే. మహబూబ్నగర్ నుంచి వచ్చి ఇక్కడ ఆటో ఎన్ని ఏళ్ళ నుంచి నడుపుతున్నాం? ఇక్కడ నేను 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి మామూలుగా ఇంతనాతో నడుస్తుంది. ఫ్రీ బస్సులు వచ్చినాయి, మరి ఇంకా దారుణంగా అయిపోయింది. అంటే గతంలో నువ్వు మామూలు నడిపినావు ఆటో? మామూలు అంటే నేను అప్పుడు స్కటిపర్ నడుపుతుంటే నా పని నేను చేసుకుందాం, ఒకరి కింద చేసేది ఓనర్ ఫోన్ చేసి దమ్ చేస్తాడు అన్నట్టుగా నేను నా సొంత పని నేను చేసుకుందాం అన్నట్టుగా తెచ్చుకున్నా. కానీ ఇప్పుడు ఎట్లయిందంటే 2 నెలల రూమ్ రెంట్ కట్టాలి. ఇప్పుడు నేను ఫస్ట్ 2 నెలల రూమ్ రెంట్ పెండింగ్ పడింది. అంటే ఈ ధర్నాలు మేము చేసుకుంటే కొట్లాడితే 10 రూపాయలు వస్తాయని ఆశతోనే మేము ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చినాం. అన్ని సర్వం కోల్పోయినాం. ఇప్పటికి కోల్పోనికి ఇంకేం లేదు మా దగ్గర. మేము ఏమంటున్నామంటే, వాడుకోండి, మా సేవల్ని వాడుకోండి, కానీ మా జీవితాలతోనే ఆడుకోవద్దు సార్. అంతే. మా జీవితాలను నాశనం చేసి మీరేం బాగుపడేదేం లేదు. మేము ఒక మంచి కస్టమర్ వస్తాడు, చెడ్డ కస్టమర్ వస్తాడు. ఎక్కినప్పుడు ప్రతిదీ మేము అందరికీ చేరవేసేది మేమే, ఆటో డ్రైవరే. ఆటో ఎక్కంగా నా చెప్పు భయ ఎట్లా ఉంది పరిస్థితి, ఏంది హైదరాబాద్లో? ఏ గెస్ట్ నువ్వు మద్రాస్ నుంచి వచ్చినా, ముంబై నుంచి వచ్చినా, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా
మీ పాలన ఎట్లుందని అడిగేది ఫస్ట్ మమ్మల్ని. అంటే మమ్మల్ని అడుగుతారు. ఎవరైనా వచ్చి ఒక ఇంట్లో కూర్చున్నట్ల ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఆ 2 నిమిషాలు మా దగ్గర మంచిగా మాట్లాడతారు. మేము మంచిగా మీ గురించి పాజిటివిటీ చెప్పాలంటే మా జీవితాలతో ఆడుకోక సార్, మేము మంచిగానే చెప్తాం, మీరు మంచిగానే ఉండాలి, ఇంకో 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే మా జీవితాలతో ఆడుకోవద్దు. మీరు అనుకున్నది ఏదో ఆ దుకాణం బంద్ చేయండి సార్, ఆ ఎలక్ట్రిక్ ఆటోలు తెచ్చి నేను పెడతా అంటే మేము నడిపిస్తాం కదా సార్. మేము నడిపిస్తలేమా? ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో ఇన్ని కంపెనీల బండ్లు నడిపిస్తున్నాము, ఇన్ని చేతనైతున్నాయి, కానీ ఈ బస్ స్టాండ్లకు తీసుకోవాలేమా? మేము తీసుకోపోతామని చెప్తున్నాము. ఎందుకు చేస్తున్నారు మరి? ఏంది ఉద్దేశం ఏమై ఉంటుంది? ఒకటే సార్, మాకు ఏదైనా పాయిజన్ డబ్బు ఇచ్చి చంపేసి అప్పుడు ఆయన తెచ్చుకొని దుకాణాలు పెట్టుకున్నాను అనుకో, ఇక సరే ఇంతకుముందు తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఉండి వాళ్ళందరినీ చంపేసిండ్రు, రేవంత్ రెడ్డికి ఒక చరిత్ర మిగులుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఇక నీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు, 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల. చదివిస్తున్నావా? చదివిస్తున్నా. గవర్నమెంట్ స్కూల్ మంచిగా ఉంది అన్నాడు. సరే, ఆ విద్య ఎట్లుందో తర్వాత పక్కన పెడదాం, అది రేపు తెలుస్తుంది. గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లలు చదివేది. ఫీజులు కట్టాలంటే ఇంకా మరీ దారుణం అవుతుంది మా పరిస్థితి. అన్న, మేము 2 అన్నదమ్ములము. మాది మహబూబ్నగర్ జిల్లా, ఇంతకుముందే చెప్పినా కదా. అయితే మా కుటుంబ పరిస్థితి చెప్పాలన్నది లేదో కానీ చెప్తున్నా, ఒకసారి వినండి. మొన్న మా అమ్మ రీసెంట్గా చనిపోయింది. సరే, మా నాయనకు షుగర్ వచ్చి కాళ్ళు మొత్తము ఉబ్బి పగిలిపోయి చీము రక్తం కారుతుంది. మా భార్యను తెచ్చి స్కూల్ తెరిచేట ముందలా ఒక వారం 15 రోజులు ఉన్నారు. ఇక్కడ రూమ్ తీసుకున్నాము, ఉన్నాము. ఆ వారం 15 రోజుల తర్వాత మా నాయనకి ఇట్లా అయిందంటే మా భార్యని పిల్లల్ని అందరినీ స్కూల్ మానిపించేసి పంపించిన. ఇది ఆన్ రికార్డ్. ఎందుకంటే ఏ స్కూల్లో చూసినా కూడా తెలుస్తుంది కదా. ఇక్కడ జాయిన్ చేసిన ఎమ్మని ఆడికి పంపించిన. ఆడ మా భార్య పిల్లలు ఒక దగ్గర, నేనేమో ఇక్కడ. ఇప్పుడు మీ భార్య పిల్లలు మామనాలు ఉన్నారు. ఎక్కడ అసలు మీది సొంత గ్రామం చెప్పు? మాది నారాయణపేట నియోజకవర్గం వస్తుంది. మా ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి. అయితే మా ఈయన ఎవరు రేవంత్ రెడ్డి పక్క నియోజకవర్గమే. అయితే మా జీవనోపాధి, మా బతుకుదెరువులు అట్లున్నాయి. మా భార్య పిల్లలేమో ఆడ, నేనేమో ఈడ రోడ్డు మీద. ఏడనో తినాలి, ఏడనో వండాలి. రోడ్డు మీదే నాది జీవితం. ఈ మొత్తం ఈ ఆటో జీవితం మొత్తం రోడ్డు మీదే బతుకుతున్నా నేను. చేయాలి, చేసినవి సాయంత్రం ఫోన్పే కొట్టాలి. ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, మా నాయనకు రోజు పట్టి కట్టి అవన్నీ చేయాలంటే ఆయనకు పైసలు కావాలి కాబట్టి నేను ఇక్కడ పని చేస్తున్నా. మా భార్య ఆడ పిల్లల్ని చదివించుకుంటా, ఆమె కూడా స్కూల్లో పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఆటోలు బంద్ అయితే మేమేం చేయాలనేది మాకు ఏం తోస్తలేదు. మేము ఎట్లా బతకాలి? అసలు బతుకుదేరో తలుచుకుంటే సరే ఒక అడ్డ మీద కూలిపోదామా, సడన్గా ఓ మేస్త్రి తీసుకుపోయి 4 సిమెంట్ సంచులు ఎత్తుకొని రా అంటే మోస్తాము, మొయ్యము. జీవిత భారం మోసి ఈ ఆటోను నడిపించుకొని బతుకుదామని వచ్చినాం. ఇది కాదు, అది కాదు. మామూలుగా తెలంగాణలో పరిస్థితి ఎట్లుందంటే, ఇంతకుముందు రజాకారులు ఉన్నప్పుడు బానిస బతుకు ఎట్లుందో ఇప్పుడు అంతకంటే 4 ఇంతలు ఎక్కువ ఉంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, సార్ చూసిన వాళ్ళందరూ ఇగో ఇది నా ఆధార్ కార్డు, నా బయోడేటా. ఎప్పుడైనా ఏడనన్నా మీకు చుట్టుపక్కల చూసిన వాళ్ళు వీడు ఫేక్ చెప్తున్నాను అనుకుంటే మా ఇంటికాడ పోయి మా నాయనని చూడండి. బోయ కురుమయ్య నా పేరు. మాది కిష్టాపూర్ విలేజ్, నారాయణపేట జిల్లా, ధన్వాడ మండల్ నాది. ఇది మా ఇంటికి పోయి చూసినా మీకు అర్థమవుతుంది మా పరిస్థితి ఏందనేది. ఏమీ లేదు, భూమి లేదు. సరే, భూమి లేదా ఎట్లనోలాగా మన కష్టం, మన రెక్కల కష్టం చేసుకొని బతుకుదామని హైదరాబాద్ వస్తే ఇప్పుడేమో నోటికాడ బుక్కని గుంజుకపోయినట్టుగా గవర్నమెంట్ ప్రవర్తించింది. ఇప్పుడు మీ భార్య నువ్వు ఒక దగ్గర లేము అసలు. మా భార్య ఊర్లో, నేను ఈడ ఏ రోడ్డు మీద వండుకుంటానో ఇంకా నాకు అసలు సాయంత్రం అయితే తెలియదు. లాస్ట్ కస్టమర్ ఏడైతే ఏడ నిద్ర వస్తే ఆడ వండుకుంటా, ఇట్లా తింటా, లేకపోతే ఇంకా అట్లా నిద్ర. అది మా పరిస్థితి. ఇప్పుడు నేను ఇంతకుముందుకు ఏదో పని చేస్తున్నాను చెప్పినావు. నేను టిప్పర్ నడిపిస్తుంటే, అయితే ఈ ఆర్థిక పరిస్థితులు కోలుకోలేక ఇప్పుడు ఎవరు అయినా నాకు నెలకు 15,000 జీతం. 15,000తోనే ఏం సరిపోతలేదు మా కుటుంబానికి. అక్కడ ఊర్లోనే 15,000తోనే ఏం సరిపోతలేదు. అంతకంటే ముందు నేను చెత్త ట్రాక్టర్ నడిపించిన, ఊర్లో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నడిపించిన. రకరకాలుగా చేసుకుంటూ వస్తున్నా కానీ ఏమి సరిపోతలేవు. అంటే బతకనీకే మనిషికి ఈ రోజుల్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక టిఫిన్ చేయాలంటే రోజు పొద్దుగాల పూట టిఫిన్కే 100 రూపాయలు లేచిపోతాయి. 50 రూపాయలు మంచి టిఫిన్ చేయాలి, మనం కడుపు నిండా తినాలనుకుంటే 50 రూపాయలు 100 రూపాయలు టిఫిన్ పోతున్నాయి. మేము ఒక 1000 రూపాయలు చేస్తే నిన్ను ఏం తినాలి, మా పిల్లలకి ఏం పంపించాలి, మా నాయనని ఎట్లా చూసుకోవాలి. మా నాయన పరిస్థితి అధ్వానంగా ఉంది. మా అమ్మ మొన్న చచ్చిపోయింది. మా అమ్మ 2 నెలలు చచ్చిపోయి అంతే. 2 నెలలు అయింది. 2 నెలలు మా అమ్మని మరొకన ముందే మా నాయన గుల్లవాడు అని చెప్పి మా భార్య పిల్లల్ని అందరినీ పంపించిన. ఆడ ఆమె, నేను ఈడ. మా బతుకులు. నీకు హైదరాబాద్లో ఆటో నడుపుతున్నావు కదా, ఆ డీజిల్ ఖర్చా ఏదో పెట్రోల్ ఏదో, మరి ఆ ఖర్చు పోగా నీకు ఎంత మిగులుతుంది? అసలు ఎంత వస్తుంది రోజు? 1000 రూపాయలు మిగతా మా బ్రహ్మాండం. అది నా ఎలక్ట్రిక్ ఆటో కాబట్టి 1000-1200 ఇంకా లాస్ట్ హైయెస్ట్. అది రాత్రి వరకు నేను, నా భార్య పిల్లలు లేరు కాబట్టి చేస్తే పొద్దుగాల 6 గంటలకు పోతా, ఇంకా సాయంత్రం 10 అవుతుంది, 11 అవుతుంది. నైట్ 10 అవుతుంది, 11 అవుతుంది. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో వీళ్ళు రేటింగ్ ఇస్తలేరు.
అదొక సమస్య. అందులో ఓన్ ఇప్పుడు ఈ సిటీ యూనియన్లు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు మీ డిస్ట్రిక్ట్ నుంచి ఎందుకు వచ్చిండ్రు. ఒకటే సార్ మీరు తలుచుకుంటే మా జిల్లాలో పనిచేయాలనుకుంటే మీకు ఎంతసేపు సార్? ఒక 5 నిమిషాల పని. ఒక సీఎం కల్పించాలంటే ఏ సీఎం అయినా చూసుకోండి, చరిత్ర ఇది. చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళ నియోజకవర్గం వేరే చేసుకున్నాడు, ప్రతి ఒక్కరు చేసుకున్నారు. మీరు ఎందుకు సార్ వచ్చి హైదరాబాద్లో పడి మమ్మల్ని కూడా బతకనిస్తలేరు కదా? వచ్చినామంటే మీరు మమ్మల్ని ఏదో వేరే దేశాల నుంచి వచ్చినట్లు చూస్తుండ్రు. ఇట మాకు బతికే స్వేచ్ఛనే లేదు. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల డిస్టిక్ల నుంచి ఆటో డ్రైవర్లు హైదరాబాద్ వస్తున్నారా? అవును, వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. అంటే బతుకుదేరు లేదాడా? ఇప్పుడు వానాకాలమేమో ఇట్లా అయింది, వానలు లేవు. సరే, ఇప్పుడు నాదంటే భూమి లేదు, భూమి ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే చేను వేసుకున్నారు అనుకో, అది ఇంత ఎండిపోయిందంటే ఇంకేం చేస్తాను నాయన, ఏదో ఆటోనో అడ్డమీన కూలికో ఏడుకోపోదామని వస్తారు. వచ్చినా ఇక్కడ పనులు దొరకవు. పనులు ఎట్లా అంటే బీఆర్ వాళ్ళు ఒకరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చి మీరు చూడండి, ఒక్కరోజు కొన్ని వేల మంది దిగుతారు ఒక ట్రైన్లో. మేము తీసుకొని పోతాం కదా, మాకు తెలుసు. అంటే బయట నుంచి వచ్చేట బయట రాష్ట్రాలకేమో ఉపాధి ఉంది, సొంత రాష్ట్రం మేము కొట్లాడి తెచ్చుకొని మా పక్కల నియోజకవర్గం అయిన సీఎం మేము మా జిల్లా అయినా గెలుస్తాడు, మా బతుకులు మారిపోతాను మేము ఎన్నో కళలు కన్నాం. కానీ మా కళలన్నీ ఇప్పుడు ఎట్లా అయిపోయినాయి అంటే ఫుట్పాత్ మీద వండుకున్నప్పుడు కంటకెళ్ళి నీళ్ళు వస్తాయి. నమ్ముతారో నమ్మరో కానీ ఏడుపు వస్తుంది. అట్లే వండుకుంటాం, ఏం చేస్తాం? ఇంకా వేసినాము, ఒక పొరపాటు చేసినాం, ఓటు వేసినాం, పొరపాటు చేసినాం అన్న స్థాయికి వచ్చినాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే మా జిల్లా అయినా గెలిస్తే మేము కాలర్ ఎగరేసుకొని తిరగవచ్చు అనుకున్నాం. కాలర్ మాట పక్కెటు మమ్మల్ని కంపల్సరీలో వండబెట్టే పని చేసింది. ఇప్పుడు ఇంకొక ఆరోపణ ఏముందంటే మీ మీద రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఉసగొల్పుతున్నాయి, రెచ్చగొడుతున్నాయి, అందుకే రోడ్ల మీదకి వస్తున్నారు, లేకపోతే ధర్నాలు చేస్తున్నారు అని కొందరు అంటున్నారు కదా. ఏ రాజకీయ నాయకులు ఎవరేం రెచ్చగొడితే రెచ్చిపోయేటంత ఈ గుడ్డికాలం ఏం కాదు ఇది. మామూలుగా అందరికీ తెలుసు మనం ఎట్లా బతకాలి. రోజు పొద్దుగాల లేస్తే ఎవరైనా నువ్వు పట్టణంలో అంటేనే ఇది ఒక అడవిడి జీవితం, ఎవరు బతుకు వాళ్ళదే, ఎవరు కర్మ వాళ్ళదే. సపోజ్ నేను ఇప్పుడు నైట్కి పండుకున్నతో నేను చచ్చిపోయినట్టు కూడా వాసన వస్తే తప్ప చూడని ఒక పరిస్థితి ఇక్కడ హైదరాబాద్లో. ఎందుకంటే ఎవరికి ఎవరు పట్టరు, ఇక్కడ చూసుకోరు. ఏమని ఉంటే పొద్దుగాల భార్య ఫోన్ చేయలే, పిల్లలు ఫోన్ చేయలే, నాయన ఉన్నావంటే ఉన్నా, లేనా అంటే ఇక లేనట్టే. ఇక అంత అటువంటి జీవితం ఇక బతుకుతున్నాము. మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటావు సార్? ఏదో నీకు లోపలే జాలి కలిగితే సరే గిట్లా కాదు నాయన గిట్లా బతుకురు, ఈ వేళ ఎవరు మీరు తప్పులు చేయకూరు అన్నాడు. మాకేమైనా పనిష్మెంట్ ఇస్తే తప్పు చేసినానికి పనిష్మెంట్ గట్టి చేయండి, తప్పు లేదు. మేము తప్పు చేసినాం కాబట్టి శిక్ష అనుభవిస్తాం. కానీ బతుకుదేరు మేము బతకాలనుకున్న పొట్ట మీద మనం వస్తే ఇది అసలు న్యాయం కాదు సార్ ఇది. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు కూడా 3 ఏళ్ళకి దగ్గర వస్తుంది, మీకు 12,000 ఇస్తున్నారు కదా ఆటో కార్మికులకు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మరి ఆ హామీ ఎంతవరకు వచ్చింది? ₹1 ₹12 కాదు, 12,000 కాదు, 12 పైసలు కూడా ఇవ్వలేదు. సరే ఇవ్వకపోయినా సరే మా కష్టం మేము చేసుకొని బతుకుతున్నాం. కానీ మా కష్టాన్ని గుంజుకునే ప్రయత్నం ఇది. గుంజుకొని మా నోటికాడ భూవని లాక్కొని వేరే వాళ్ళు కుక్కలకి ఎడతారు చూడు, అట్లా ఉంది ఇప్పుడు మా పరిస్థితి. కుక్కల కన్నా విలువ ఉంది, మాకు విలువ లేదు. సరే కుక్కలు అన్నదేమో సునకము అంటారు మామూలుగా, అట్లాంటి పరిస్థితి ఉంది మాది. ఆటో డ్రైవర్లు అంటే ఒక వేరే అయిపోయింది. సరే తప్పులు చేస్తారు, మీరు నెంబర్ ప్లేట్ లేదా, మామూలుగా ఆటో రాంగ్ రూట్ పోయిందా, వేరే ఏమన్నా అవి చలన్లు విధించుకోండి, తప్పు లేదు. ఎందుకంటే తప్పు చేసింది కాబట్టి అనుభవిస్తాడు. కానీ బతుకుదేరు మీద బతుకుదేరునే లేకుండా చేస్తామంటే మేము ఎక్కడ పోయి ఏడ బతకాలి సార్? ఇంకా వాళ్ళు యూపీ బీహార్ వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రం కోసం మేము అక్కడ పోవాల్సి వస్తుంది. ఇక ఇంకా అంతే కదా. ఇక మేము ఇంకా పోయి ఆడగానే పని ఉందో లేదు, మరి మాకు ఆ భాష రాదు, ఆ మాటలు రావు. అది. మీ పేరండి? మహేష్ అన్న. ఈరోజు నిరసన చేస్తూ ఉన్నారు, మీరు దేనికి చేస్తూ ఉన్నారు? మాకు ఆర్టీసీ బస్సుల నుంచి చాలా లాభం వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి సార్కు తెలుసు ఆల్రెడీ ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఆటో డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసి కూడా మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఇవి ఎలక్ట్రికల్ ఆటోలు అయితే తెచ్చి మళ్ళీ మా పొట్ట నాశనం చేస్తుండు, పూరా దారుణంగా మా పరిస్థితులు మొత్తం దారుణం చేసి పడేస్తుండు. ఏం చేయాలో అర్థమవుతలేదు మాకు. అందుకే ఈరోజు ఇట్లా మేము పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడన్నా జర అర్థం చేసుకొని అవి వెనుకకు తీసుకొని అవి రిటర్న్ చేసి మాకు అర్థం అవుతలేదు. మళ్ళీ ఇప్పుడు మా పరిస్థితి ఘోరంగా అవుతుందని మాకు బాధ అనిపించి మీకు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడన్నా అర్థం చేసుకుంటామో అనిపిస్తుంది మాకు. అంటే ఇప్పుడు ఇది కొత్త సమస్యనా మళ్ళీ మీకు? ఇది కొత్త సమస్య. ఇప్పుడు కొత్త సమస్య ఉన్నందుకే ఇంత బాధ మాకు. మేము వచ్చి ఇవన్నీ వీడియోలు మేము ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడన్నా చూసి కర్ణించ అనుకుంటున్నాం. మాకు ఏమో అర్థం అవుతలేదు. చూడు, ప్రభుత్వం ఒక సేవ చేయాలి కానీ అసలు మాకు పుట్టగొట్టుడైంది మా ప్రభుత్వము. ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒక జనాలకు చేసేటి ఉంటుంది. అసలు మీరు మా పొట్టగొట్టడం అర్థమవుతలేదు, అంత బాధలు ఉన్నాం మేము. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల మీకు బాగా ఇబ్బంది అయింది అనేది మీరే చెప్తా ఉన్నారు.
మా పొట్ట కొట్టిండ్రు అనేది. మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు తేవడం ఎందుకు, ఉద్దేశం ఏంది అసలు? ఆర్టీ ఇప్పుడు బస్సులోకి వెళ్ళి దిగంగానే ఆ ఎలక్ట్రికల్ మన ఆర్టీవీ ఇప్పుడు గవర్నమెంట్ మేము ఎట్లా బతకాలి మరి, మాకు చూపి మరి ఏదో మరి మనం ఆటోలు తెచ్చుకొని లక్షలు పెట్టి ఫైనాన్సులు కట్టుకొని ఏం అర్థం కాక మాకు పిచ్చి లేస్తుంది. రూమ్ రెంట్లు ఇవి అవి సరిపోతలేవు, నెలకు 50,000 అవుతున్నాయి రెంట్లు, ఆటో, పిల్లల ఫీజు, రూమ్ కిరాయి అంది. మాకు సంపాదించే నెలకు 20,000 సంపాదిస్తలేము. మళ్ళీ ఉల్టా కమ్మలు పెట్టు అదే పెట్టు ఫైనాన్స్ డ్యూలు ఉన్నా అదేదో ఖాళీలు మొక్కి మేము అది చేసుకుంటున్నాం. గీంత అర్థం అవుతలేదు ప్రభుత్వాలకు. ఇప్పుడు నువ్వు ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నావు ఆటో? నేను 5 ఏళ్ళ సిటీలో నడుపుతున్నావు. సిటీలో నడుపుతున్నా. ఈ ఫ్రీ బస్సు లేకముందు నువ్వు ఎంత సంపాదించటోనివి? అప్పుడు దగ్గర 1,500 అట్లా వస్తుండే. ఇప్పుడు 700 బి వస్తలేవు, సగంలో సగం వస్తలేవు. మళ్ళీ గ్యాస్ రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెంచారు. అప్పుడు మేము 1500 చేసినప్పుడు గ్యాస్ రేట్లు ఎంత ఉండే, 80 రూపాయలు ఉండే. ఇప్పుడేమో 120 రూపాయలు అయింది. కిలో కాడ 40 రూపాయలు పెరిగిపోయింది. ఏం చేయాలి, రేట్ కార్డు పెరుగుతలేదు, ఉల్టా మన గ్యాస్ రేట్లు పెంచేసారు. ఇంకేడా లాభం వస్తుంది మాకు, ఇంకా సర్వనాశనం చేసేసారు మొత్తం. మీకు ఎంతమంది అన్న పిల్లలు? మాకు పిల్లలు 2 అన్న. గవర్నమెంట్ స్కూల్ చదివిస్తున్నావు, ప్రైవేటా? ఏడా ప్రైవేట్లో చదవనికి వస్తాం. మాకు ఈ ఇల్లు రెంట్ గవి కట్టు ఇంకా ప్రైవేట్లో చదివేంత మాకు స్టేజ్ ఉన్నది. మాకు గవర్నమెంట్లోనే పిల్లలకు అదే బుక్కులు గిక్కులు ఇంకా గవర్నమెంట్లో వస్తాయి కాబట్టి జర ఫుడ్ కరెక్ట్ ఏమో అది. కానీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా గవర్నమెంట్ స్కూల్లో చదివి నేను సీఎం అయినా అని చెప్తున్నాడు కదా. సీఎం అయిన ఏం సీఎం అయినట్లనే ఉన్నది, ఇంకేమున్నది ఇక్కడ. మాకు పొట్టలు కొడుతున్నావు, మరి ఒక పేదోని లేక నువ్వు చదివినావు కాబట్టి మరి ఎట్లా నీకు పరిస్థితి ఎట్లుండే మీకు తెలియదా? నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివినా అని చెప్తున్నావు, ఎట్లా చదివినావు? కడుపు పెట్టుకొని ఇప్పుడు ఉంటుంది కదా. మాకు ఇంత బాధలు ఉన్నాం మేము, ఒక చిన్న మిడిల్ క్లాస్ బతుకం అది. మాతోనే అయితలేదు కట్టుడు, ఇవన్నీ నెలకు 40,000 కట్టుడు ఉన్నది. ఏడా అవుతున్నది మాకు? 40,000 ఖర్చు వస్తుంది. ఖర్చు వస్తుంది. ఆటో రెంటు, రూమ్ రెంట్ చూస్తే 10,000, ఏడో చూడు 10,000 ఉన్నది. కరెంట్ బిల్లు అవి ఇవి తిండి రూము అంతా అన్ని నెలకు 40,000 ఖర్చున్నది. మాకు 20,000 సంపాదిస్తలేము. ఉల్టా మాకు అవి ఇవి వేసరికల్లా కమ్మలో గిమ్మలో కుదబెట్టి అవి మేము అట్లనే జీవనం సాధిస్తున్నాం. 12,000 వస్తలేవా మీకు? ఏదో హామీ ఇచ్చారు కదా. 12,000 కాదు, ₹1 రాలేదు మాకు ఇంతవరకు. 12,000 అని మాటలు చెప్పిండు మాకు, అంతే. మాటలు చెప్పి ద్రోహం చేసేసిండు మాకు మొత్తం. ఏంది మీ డిమాండ్ ఏంది మరి? డిమాండ్ ఏంది, ఇప్పుడు రేట్ కార్డు మాకు వస్తలేదు, అది బి వస్తలేదు. మళ్ళీ ఉల్టా మా పొట్టగొట్టి చూస్తున్నావు తప్ప మాకు ఒక మంచి చేద్దామని నీకు ప్రభుత్వం మంచి చేయాలి కానీ మాకు ఇంకా పొట్టగొట్టేది చూస్తూనే ఉన్నావు. నువ్వు ఆల్రెడీ అప్పుడు బస్సులు ఫ్రీ పెట్టి ఎంత ఇబ్బంది పడ్డారో, మళ్ళీ అసొంటిది మళ్ళీ ఇంకా జర ఇబ్బంది పెట్టడానికి చేస్తుండు మాకు రేవంత్ రెడ్డి సార్. ఎందుకు ఇట్లా చేస్తుండొచ్చు, అదే మాకు మస్తు బాధ ఉంది. అదే అర్థం కాక ఈ పిచ్చి లేచి ఇది ఒక చేస్తున్నాం. ఇప్పుడన్నా అర్థం చేసుకొని మాకు జర. ఇప్పుడు మీకు ఫ్రీ బస్ వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు ఆర్టీసీ తెస్తే దానివల్ల కూడా చాలా ఇబ్బందినా? ఇబ్బంది మరి. ఇప్పుడు ఇంతనో అంతనో బస్సు దిగి మా దాంట్లో బుక్ చేసుకొని ఎక్కుతుర్రి. ఇప్పుడు అదే ఎలక్ట్రికల్ మాకు ఇంకేమో వస్తాయి ఆడ, ఇంకెవరు ఆపుతారు, ఇంకెవరు బుక్ చేసుకుంటారు? మరి ఇంకా గవర్నమెంట్ అవి చేసినప్పుడు మరి మేము ఎట్లా బతకాలి? మరి అది చేస్తున్నా నేను. ఎట్లా బాగాలేదంటావా పాలన? ఏడ బాగుంది సారు, నాకు సచ్చి బతుకుడు ఉన్నది పాలనతోని. చూస్తూనే ఉన్నాం, అంత పిచ్చి లేస్తుంది. ఆల్రెడీ ఇబ్బంది పడ్డాయని తెలుసు, మళ్ళీ ఇంకా ఇది కొత్తగా చేస్తుండు. మరి గదే సార్ జర మా బతుకులు జర మార్చేటట్లు చూస్తే బాగుండే. అది బస్సు ఫ్రీ తెచ్చి ఆడికి బస్సు ఫ్రీ తెచ్చినాము, ఆడికి ఇబ్బంది పడ్డాం. ఆడికి పోనీ అని ఏమో ఇక ఆడేళ్ళకి జర ఇబ్బంది అవుతుందని పెట్టినామేమో. మరి ఇది ఇప్పుడు కొత్తగా మాకు ఇంకా పిచ్చి బాధలు అర్థం అవుతలేదు, ఏం చేస్తారో ఏమవుతుందో, ఇంకా బతుకు ఎంత ఆగమవుతుందో అని బాధతోని మేము ఇది రిటర్న్ ఆటోలు అనేది పెట్టొద్దు అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా. మీ పేరు? నా పేరు శ్రీకృష్ణ. ఎన్ని ఏళ్ళ నుంచి నడుపుతున్నావు ఆటో ఇక్కడ? సీఎం ఒక 20 రోజుల్లో సీఎం అవుతాడు అనగానే నేను ఆటో కొన్నా. అతను సీఎం అయిన ఎనబడి ఈ ఫ్రీ బస్సు పెడతాడు అంటే నేను ఆటో అప్పుడే అమ్మేసుకునేటోని. బట్ నేను ఆటో అప్పు చేసి కొన్నా కాబట్టి నడపక తప్పలేదు. డైలీ చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆటో వల్ల, ఆటో నడుపుతూ. అందులో మన ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాకు కొద్దిగా స్ట్రగుల్ ఎక్కువ అయింది. అందులో పైకి వెళ్ళి ఇప్పుడు మన ఛార్జింగ్ ఆటోలు చేస్తున్నారు చూడు, అసలు మన ఒక్క ఛార్జింగ్ ఆటో మన దూల్పేటు మన బోరబండ ఆ గల్లీలో ఆటో నడుపు మనం ఒక గల్లీ గడ్డ ఆ ఆటో ఛార్జింగ్ ఆటో గడ్డ ఎక్కుతుందేమో చూద్దాము. పికప్ ఉండదు ఆటోలకు. అసలు ఆటో ఎందుకు తేవాలి? ఉన్న దాంతో చేస్తే ఎంతో కొంత
ఇప్పుడు మీరు గమనించుండి ఇక్కడ జరిగే మీటింగు ఒక 20-25 ఏజ్ ఒక యువకులే ఎక్కువ ఉన్నారు ఈడ. ఒక 30 క్రాసింగ్ 40 క్రాసింగ్ అంకుల్స్ కొందరు ఉన్నారు. ఒక 25-30 ఏజ్ యువకులే ఎక్కువ వచ్చి ఉన్నారు ఈడ. దానివల్ల మీరు గమనించాలి, వాళ్ళు చదువుకున్నారా చదువుకోలేరా, చదువుకొని ఆటో ఫీల్డ్కి వచ్చిండ్రా, ఆటో ఫీల్డ్కి ఎందుకు వచ్చిండ్రు, వాళ్ళకి ఏ హామీలు ఇచ్చిండ్రు, మీరు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఉద్యోగాలు ఆటో పైసలు 12,000 ఇస్తా అన్నారు, అవి అన్నీ ఎక్కడ పోయినాయి మీరు ఇచ్చిన హామీలన్నీ? మేము గవర్నమెంట్కు ఒకటే క్వశ్చన్ వేస్తున్నాం, ఆ ఫ్రీ బస్సు తీసేయండి, ఫ్రీ బస్సు తీసేయండి, ఆటో ఛార్జింగ్లు అనేటివి ఆపేయండి, దానివల్ల మా బతుకులేమో మేము చూసుకుంటాము, మా బతుకులు నువ్వు ఉద్ధరించే అవసరం మాకు లేదు, మా బతుకులు ఎట్లా ఉద్ధరించుకోవాలో మాకు తెలుసు, నువ్వు పీకి మళ్ళేసేదేది లేదు మా దగ్గర, మేము ఓట్లు వేసినాం కదా నీకు, కొన్ని రోజులు ఉండి ఓ నువ్వు అంతే, మా జీవితాలు గెలకకుండా ఉంటే బాగుంటుంది, మా వల్లనే మీరు గెలిచిండ్రు, మేమే గద్దెక్కిచ్చినాం, గద్దె దిప్పనికి కూడా మాకు ఎంతో టైం పట్టదు, మా డిస్ట్రిక్ట్ నుండి గెలిచినావు, అదే నువ్వు ఇట్లా పథకాల మీద పథకాలు ఇచ్చి పోతుంటే డిస్ట్రిక్ట్ కాస్త హైదరాబాద్ వచ్చి నీ ఇంటి చుట్టూ ముట్టడిస్తే ఎట్లుంటుందో డిస్ట్రిక్ట్ వాళ్ళకు అర్థమైంది, అది మీకు అర్థమవుతుంది. బహుశా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అన్న, ఫ్రీ బస్సు పెట్టినావు, దానివల్ల మాకేం లేదు, లాభం లేదు, ఆటో ఛార్జింగ్ ఆటోలు తెచ్చినావు, దానివల్ల మొత్తము ఏం లేదు, ఊరేసుకొని రావడమే ఉంటుంది. మా ప్యూర్ పీపుల్ వాళ్ళే ఎక్కువ ఆటోలు నడుపుతున్నారు. ఇప్పుడు ఒక ఉద్యోగి జాబ్కి వెళ్ళాలన్నా ఒక ఆటోనే కావాలి, బస్సుకి వెళ్ళినా ఎంతో కొంత పైసలు కట్టే బస్సుకి వెళ్ళాలి. ఫ్రీ బస్సు వల్ల వెళ్తున్నాడు వస్తున్నాడు, అది కష్టాలను ఒకసారి బయటకు వచ్చి చూడు. ఒక ఉద్యోగి ఇంటికి వెళ్ళి అతను పొట్ట నింపుకుంటున్నాడు అంటే ఒక ఆటో వల్లనే. మన ఇండియా బార్డర్ పైన ఉన్న సైనికుడు, హైదరాబాదులో ఆటో నడిపే డ్రైవరు ఒక్కటే. బార్డర్ మీద సైనికుడు ఎంత మంచిగా ఉంటాడో గన్ను పెట్టుకొని, మా చేతిలో ఆటో పెట్టుకొని ప్రతి ఒక్క పబ్లిక్ సొసైటీ బతుకుతుందంటే ఈ ఆటో వల్లనే. దానివల్ల మేము చెప్పేది ఏంటంటే, ఈ హామీలు అవి అన్నీ మాఫీ చేసి మా బతుకులేందో మేము చూసుకుంటాము, నువ్వు ఇటువంటి కొత్త పథకాలు ఏవి లేకుండా. ఇప్పుడు మీ గవర్నమెంట్ వల్ల, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల చదువుకొని జాబ్ తెచ్చుకునే ప్రతి ఒక్క యువకుడు సిగరెటు, మందుకు, గంజాయికి అలవాటయ్యి బానిసైపోతున్నాడు. దానికి కారణం ఎవరంటే నేను మీ కాంగ్రెస్ గవర్నమెంటే అంట, నేను 100% అలాంటివన్నీ నిర్మూలిస్తున్నామని చెప్తున్నారు కదా ప్రభుత్వం. నిర్మూలిస్తున్నారు, కానీ దొరికేతానే దొరుకుతున్నాయి. మీరు బయటనే చూస్తున్నారు, లోపలికి తవ్వి చూస్తే అన్ని బయట పడతాయి. అవి అన్నీ వదిలేసేయండి. మా ఆటో బాధలు ఉన్నాయి, మా ఆటో బాధలు చెప్పుకుంటున్నాము. ఆ ఉన్న హామీలు మార్చేస్తే బాగుంటుంది. మీకు ఎంతమంది చిల్డ్రన్స్, పిల్లలు? నాకు మ్యారేజ్ కాలేదు, నేను ప్రజెంట్ మా ఫ్యామిలీ మమ్మీ డాడీ బ్రదర్తోనే ఉంటున్నా. నేను 10th వరకు చదువుకున్నా, ఇంకా చదవాలని నాకు ఆశ ఉండే. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆటో కొనడం వచ్చింది. ఆటో కొన్నప్పటి నుండి ఇంకా నేను స్ట్రగుల్స్ ఎక్కువ పడుతున్నా. ఇప్పుడు మీకు 12,000 హామీ కూడా ఇచ్చింది కదా ప్రభుత్వం, రాలేదా అన్న? 12,000 హామీ ఇస్తే ఈ ఫ్రీ బస్సులో ఎందుకు డిస్టర్బ్? అసలు ఫ్రీ బస్సు అనేదే తీయకూడదు. 12,000 హామీ అన్నారు కదా, పాయింట్ ఇది. మాకు ఇప్పటి వరకు అతను సీఎం అయి 3 ఏళ్ళు అవుతుంది. ఆ 3 ఏళ్ళ నుండి మాకు ఇప్పటికి వరకు 12,000 కాదు కదా, 12 పైసలు కూడా రాలేవు. ఆ సీఎం మాకు ఆఫర్ ఇచ్చింది కదా, అవే పైసలతో మేము సీఎంకి ఆఫర్ ఇస్తున్నాము. ఆ 12,000 ఉన్నాయి కదా, మాకు 3 ఏళ్ళ నుండి నెల 12,000 వస్తాయి కదా, ఆ పైసలు ఎన్ని ఉన్నాయో అన్ని పైసలు పెట్టి అక్కడిక్కడ కొద్దిగా రోడ్డు ప్యాచ్ వర్క్ ఉన్నాయి కదా, ఆ రోడ్డు పనులకు చేసుకోండి. మా పైసలు మేమే నీకు రిటర్న్ ఇస్తున్నాము. ఆ పైసలు పెట్టి అక్కడిక్కడ రోడ్డు ఒకసారి గల్లీలలో మన ఏది నానక్రం కూడా, మియాపూరు, బాచుపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ సైడు వచ్చి ఒకసారి రోడ్డు మీద చూడండి. ఓఆర్ఆర్ చుట్టుముట్టల అందంగా ఉంటే కాదు, ఓఆర్ఆర్ లోపల కూడా అందంగా ఉండాలి. దానివల్ల నేను చెప్పేది ఏంటంటే, 12,000 మాకు ఇస్తున్నావు కదా, 12,000 కలిపి మాకు ఎన్ని పైసలు వస్తాయో అన్ని పైసలు కలిపి రోడ్లు పనులు స్టార్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మీ పేరు? నా పేరు మల్లేశనా. ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు, దేనికి? ఈ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ ఆర్టీసీ ఆటోలు ఏవైతే తీసుకొస్తుందో దానిపైన ధర్నా చేస్తున్నాం అన్న. అంతేకాకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఆటో డ్రైవర్ల పుట్ట కొట్టుకుంటూనే వస్తుంది. ఫస్ట్ మాకేమన్నది 12,000 ఇస్తా అని చెప్పారు.
ఇస్తా అని చెప్పి ఆశ చూపించి ఆ 12,000 ముంచడం కాకుండా ఫ్రీ బస్సు తీసుకొచ్చి మా పొట్ట కొట్టారు. ఆ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల సగం ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి అన్ని ఆటోలు వచ్చి ఇక్కడ తిరుగుతున్నాయి. ఆ వాళ్ళని తప్పు పడతలేము. మా ఫ్రీ బస్ వల్ల ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ బండ్లు నడుపుకుంటారు. అదే కాకుండా ఇప్పుడు అది అన్నీ పోయినాయి. ఇప్పుడు ఇదొకటి తీసుకొచ్చారు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు. ఈ ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు నడపడం వల్ల ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు. ఇప్పటివరకు దగ్గర 200 మంది ఆటోలు చచ్చిపోయారు అన్న. వాళ్ళ గురించి ప్రభుత్వం మాట్లాడతలేదు. వాళ్ళ గురించి ఏ విషయం లేదు. మొన్న మా ఆటో డ్రైవర్ ఆటోలో కూర్చున్నా కాడ చచ్చిపోయాడు. ఆ లేబర్ ఆఫీస్కి పోయినాం, లేబర్ ఆఫీస్లో పట్టించుకుంటలేరు. ఆ గవర్నమెంట్కి పోయి ఒక మెమోండం ఇచ్చినాం, మా డ్రైవర్కి ఏదైనా నష్టపరిహారం ఏమైనా ఆడ పట్టించుకుంటలేదు. ఏ విషయంలో గవర్నమెంట్ ఆటో డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యం చేస్తుందంటే మీరు సచ్చినా మాకు సంబంధం లేదు అన్న విషయంలో ప్రభుత్వం ఉంది. దయచేసి మీ నుంచి ఒకటే విషయం చెప్తున్నాం ప్రభుత్వంకి, ఆటో డ్రైవర్ల సమస్యలు ఏవేవి అవుతున్నాయో దగ్గర సంవత్సరం నుంచి మేము కొట్లాడుతున్నాము. ఈ బండ్లు పెరుగుతున్నాయి, బండ్లను కంట్రోల్ చేయండి. ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటో తీసుకొస్తుందో దీనివల్ల ఇక్కడ ఉన్న ఆటోలేగా ఇక్కడ హైదరాబాద్ ఆటో డ్రైవర్లే కాదు ప్రతి ఒక్క డిస్టిక్లో ఉన్న ఆటో డ్రైవర్లకి దెబ్బ పడుతుంది. ఎందుకంటే మేము రోజు ఇప్పుడు ఒకప్పుడు 1000 రూపాయలు చేసుకొని ఇంటికి పోతుండే, ఇప్పుడు 200 ఇంటికి తీసుకోలేని పరిస్థితి. ఆటో కిరాయి కట్టాలి, గ్యాస్ రేట్ పెరిగింది, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, సిఎన్జి రేట్ పెరిగింది, ప్రతి ఒక్క రేటు పెరిగిపోతూ పోతున్నాయి. మా ఆటో మీటర్ ఫేర్ మాత్రం పెరగాలి. అదే 11 రూపాయలు. 2014 మీటర్ ఫేర్ పెరిగిందంటే ఇప్పటివరకు మీటర్ ఫేర్ పెరగాలి. అదే 11 రూపాయలతో నడిపిస్తున్నాం. 11 రూపాయలు 10 కిలోమీటర్లు అయితే ఓలా ఊబర్ ర్యాపిడో 120 రూపాయలు ఇస్తున్నానా, 20 కిలోమీటర్లు పోతే 200 ఇస్తుండ్రు. 200 నువ్వు 100 రూపాయలు గ్యాస్ పోతే మా ఇంటికి ఏం తీసుకోవాలి, గ్యాస్ ఏం పోసుకోవాలి, దాని రెంట్ ఏం కట్టాలి, ఫైనాన్స్లు ఏం కట్టుకోవాలి. ఆ బాధలతో సగం మంది డ్రైవర్లు చచ్చిపోతారు. ఇప్పుడు స్కూల్ ఫీజులు అయితే 30,000, 40,000, 1,00,000 రూపాయలు. మేము బతకడమే కష్టం అంటే స్కూల్ ఫీజులు పోయినాయి. ప్రభుత్వం ఏదో ఈ ఫ్రీ బస్సు పెట్టేదేదో విద్యా ఫ్రీ అని చెప్పొచ్చు కదా, ఎలక్ట్రిక్ అదేదో విద్యా ఫ్రీ చెప్పొచ్చు, మళ్ళీ ఫ్రీగా ఇండ్లు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు 6 లక్షలు ఎడికలు తీసుకురాలి, ఇల్లే గడవడం కష్టం అంటే 6 లక్షలు ఎడికలు తీసుకొచ్చి ఇవ్వాలన్నా మేము. మమ్మల్ని చంపాలని ఫిక్స్ అయింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వంకి ఒకటే చెప్తున్నాం, ఈ ఎలక్ట్రిక్ ఆటోలు ఏవైతే తీసుకొచ్చిరో దాన్ని తీసుకురాకండి. డ్రైవర్లు ఇప్పుడు ఇవాళ ఏదైతే జరిగిందో నెక్స్ట్ ఇంకో 10 రోజులలో పెద్ద మహాధర్నా చేస్తున్నాము. మొత్తం ఇందిరా పార్క్ మొత్తం ధర్నా చేస్తాం. ప్రతి ఒక్క ఆటో ఈయనే ఉంటుంది. హైదరాబాద్లో ఎన్ని ఆటోలు ఉన్నాయో ప్రతి ఒక్క ఆటో ఈయనే ఉంటుంది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము, గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. మా పొట్ట కొడితే తర్వాత మీరు ఈ హైదరాబాద్లో కాదు తెలంగాణలో ఉండరు, ఆలోచించుకోండి. సరే ఇప్పుడు కాదు, మీకు 12,000 హామీ ఇచ్చింది కదా ప్రభుత్వం, 12,000 ఇస్తామని రాలేదా? 12,000 కాదు, 12 పైసలు వేయలే అన్న ఇప్పటివరకు. ప్రభుత్వం మాటలే చెప్తుంది కానీ డ్రైవర్లను పట్టించుకునే స్టేజ్లో ప్రభుత్వం లేదన్న. ఖాళీ మాటలు వాగ్దానం చేస్తుంది, మోసం చేస్తుంది, వాగ్దానాలు చేస్తుంది, మోసం చేస్తుంది. ఫ్రీ బస్సు మేము అడగలే, ఫ్రీ బస్సు ఇచ్చారు. ఎలక్ట్రిక్ ఆటోలు మేము అడగలే, ఎలక్ట్రిక్ ఆటోలు ఇస్తారు. మాకు ఇస్తా అన్నదే ఇస్తలేదు. ఈయన తీసుకొచ్చి ముందర పెడుతుంది. అంటే ఏమంటారు, నల్లి బొక్క చూపించి పొట్ట కొడుతుంది. అరే ఇట్లా బొక్క చూపిస్తున్నా అంటుంది, మా పొట్ట కొడుతుంది. దయచేసి ఆటో డ్రైవర్ల గురించి ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ ఎలక్ట్రిక్ ఆటోలు ఏవైతే తీసుకొస్తారో దాన్ని తీసుకురాకండి. దాన్ని తీసుకురావడం వల్ల డ్రైవర్లు ఇప్పటివరకు 200 మంది డ్రైవర్లు చచ్చిపోయారన్న. ఇప్పటివరకు 200 పైగానే చచ్చిపోయారు, తక్కువ 200 పైగా డ్రైవర్లు. ఆటోలో కూర్చున్నా కాడ దగ్గర నేను నా కళ్ళతో చూసిన 10 మంది డ్రైవర్లు. రైల్వే స్టేషన్లో 3 డ్రైవర్లు చచ్చిపోయారు. మన అతాపూర్ కాడ 2 డ్రైవర్లు చచ్చిపోయారు ఆటోలో కూర్చున్నా కాడనే. వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటే ప్రభుత్వం ఒక్కటే విషయం అన్న, ఈ ఎలక్ట్రిక్ ఆటోలు ఏదైతే తీసుకొస్తుందో దాన్ని రద్దు చేయండి. డ్రైవర్లకు ఇస్తాను 12,000 ఇవ్వండి. అంతేకాకుండా ఇప్పటివరకు ఈ తెలంగాణలో అందరికీ ఇండ్లు ఇస్తారు వస్తారు. బయట స్టేట్లకి వచ్చిన వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి. ఇక్కడ ఉండి జీవనాధారం బతుకున్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇండ్లు లేవు. అది కాకుండా ఇప్పుడు ఈ బైక్ ట్యాక్సీలు ఏవైతే నడుస్తున్నాయో ఆ బైక్ ట్యాక్సీలను గిట్ట రద్దు చేయాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేసినా గిట్ట బైక్ ఇడికెళ్ళి స్టార్ట్ చేసుకుంటుండు, అక్కడ పోతుండు, దింపుతుండు, మాడికెళ్ళి వచ్చేటప్పుడు ఆన్ చేసుకుని వస్తుండు. ఎవరికైతే అత్యవసరం ఉందో వాళ్ళు జీవనాధారంపై పుట్టగొడుతురన్న. దయచేసి ఎల్లో ప్లేట్ చేసుకొని ఆ బైకుల్లో ఎల్లో ప్లేట్ వేసే విధంగా ఒక జీవో తీసుకొని రావాలి ప్రభుత్వం. मैं आज़ाद ऑटो यूनियन ड्राइवर से एम.आई. याकूब हैदराबादी। आज हमारे जो सीएम साहब है सब में ज़्यादा जो है ऑटो वालों को परेशान कर रहे हैं, क्योंकि जो है सबसे ज़्यादा जो कस्टमर जो ऑटो में बैठने वाला है वो लेडीज़ है। उन लोगों को जो है बस फ्री कर दिए और उसके साथ साथ जो है आप आरटीसी ऑटो बोल के भी नहीं कर रहे। ऑटो वाले जाना तो जाना कहाँ पे? ऑटो अगर आपको फ्रीज करना है तो स्कूल फ्री करिए, अगर आपको फ्री करना है तो हॉस्पिटल्स फ्री करिए। वहाँ जाते कि ऐसा डॉक्टर हाथ पकड़ते ही 500 रुपये लेता साहब। गवर्नमेंट हॉस्पिटल में जाएंगे वो तो पूरा दिन खराब होता, वो फ्री करो आप। बस फ्री कर रहे। अभी परसों की बात है, एक संगारेड्डी से 3 औरतें आए वहाँ से, कुछ फेस्टिवल था बोनाल का। फेस्टिवल के दिन उन्होंने नाना नगर पे उतर के बोल रहे कहाँ से हम, बोले तो संगारेड्डी से आ रहे फ्लावर मार्केट को फूल लेने के से, कहीं को बोले तो बस फ्री है नागत। तो लोगों को जो है एक मजाक बन गया, वो सहूलत नहीं हो रही, कुछ भी बोलते अरे फ्री है ना भाई बोल के जा रहे।
तो अगर आपको फ्री करना है तो स्कूल फ्री करिए, और अगर फ्री करना है तो हॉस्पिटल फ्री करिए। ऑटो वालों को जो है बहुत परेशानी हो रही, 12,000 रुपये नहीं दिए, वेलफेयर नहीं दिए, इतने वादे करे मगर कोई वादा हमारा पूरा नहीं हुआ। और 12-14 साल हो गया, मीटर फेयर आज भी जो है 20 रुपये किलोमीटर ही है। तो उसका 2 व्हीलर जो है बाइक चल रही, उसमें भी लेडीज बैठ के चल जा रही, सिंगल रही भी तो बिठा के लेके चल जा रहे। अब बस फ्री है, ऊपर से बाइक वाले जो है आप देख रहे होंगे न्यूज में एक आ रहा है, एक बाइक वाला ऑफलाइन भी पूछ रहा लेडीज को बाइक होना क्या भाई। चार मीनार पे परसों जो न्यूज में आया था, वो रैपिडो होना क्या, छोड़ देता हूँ बोल के बगैर ऑनलाइन के बुकिंग भी बाइक वाले ठहर के मार रहे। व्हाइट प्लेट का कानून गलत है नजर, वो भी उसको भी रोकना जरूरी है। तो ऑटो वालों को अगर बचाना है, उन लोगों के बारे में सोचना है तो सीएम साहब से गुजारिश है, हमारे मांगे पूरी करिए, हमारा मीटर रेट बढ़ाइए, हॉस्पिटल दवाखाने फ्री करिए, बस को खत्म करिए। किसी को कोई फायदा नहीं है उसकी वजह से, सिर्फ खाली परेशानी परेशानी है। अगर आप फिर से सीएम बनना चाह रहे तो ऑटो वालों को देखिए, क्योंकि सिर्फ ऑटो वाले नहीं, ऑटो वालों के भाइयाँ रहते, बहना रहते, अम्मा रहते, बाबा रहते, एक घर में 8-8, 10-10 ओटा रहते। तो सब जने हम कुछ ना कुछ अच्छा करेंगे बोल के हम सीएम साहब को वोट दिए। एक बार मौका आता, बार बार मौका नहीं आता। तो उन्होंने जो है हमारे को और थोड़ा टाइम है 2 साल, उसके अंदर अगर हमारा कुछ अच्छा करेंगे तो इंशाल्लाह आगे आएंगे, वरना पूरे ऑटो वाले जो है अपना बताएंगे। और ऑटो जो भी ऑटो वाले हैं 24 तारीख से अनडिफिनेटली स्ट्राइक पे जा रहे। इसमें जेईसी और अभी आज़ाद ऑटो यूनियन वेलफेयर एसोसिएशन पूरे यूनियंस मिलकर जो है अनडिफिनेटली स्ट्राइक कर रहे हैं। कोई भी ऑटो शहर में नहीं दिखेगा जब तक हमारी मांग पूरी नहीं होती, हम ऑटो नहीं चलाएंगे, पूरे जने नहीं चलाएंगे। सभी ऑटो ड्राइवर से भी गुजारिश करता हूँ हमारा साथ दीजिए, ठीक है ना। మీ పేరండి? రాజు, నా పేరు రాజు, ఆజాద్ ఆటో డ్రైవర్ యూనియన్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ చేసేసి అందరికీ ప్రాబ్లం చేసిండ్రు. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహబూబ్ నగర్ నుంచి మహిళలు బస్సు ఎక్కేసి వచ్చి పత్తరగట్టిలో దిగుతున్నారు, షాపింగ్ చేస్తున్నారు, మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ అవి మ్యాచింగ్ ఇవి కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోతారు, పొద్దున వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు, రన్నింగ్ అదే అయిపోయింది. ఇంకా వాటితో తోడు ఆటో ఫ్రీ చేస్తే మహిళలు ఇంట్లో ఉండరు, మొత్తం బయట తిరుగుతారు. దానివల్ల ఆయనకు సంతోషం అనిపిస్తుందేమో రేవంత్ రెడ్డికి, కానీ మాకు ఆటో వాళ్ళకు జీవనోపాధి మీద దెబ్బ పడుతుంది. అది చేయడం కరెక్ట్ కాదు. మహిళలకు ఫ్రీ చేస్తే మహిళల ఓట్లు పడతాయని ఆయన అనుకుంటుండు. 70% జనాలు పేదవాళ్ళే ఉన్నారు, పేదవాళ్ళ మహిళలే ఉన్నారు. భర్తను బాధ పెట్టి నువ్వు మహిళకి ఇస్తా అంటే ఏ మహిళ కూడా భర్త మాటనే అంటది, ఓటు భర్త మాట అయినా ఓటు వేస్తుంది. ఆయన గెలుస్తా అనుకుంటున్నాడు, గెలవలేడు. మేము 24 తారీఖు నాడు స్ట్రైక్ చేస్తున్నాము, కంటిన్యూ స్ట్రైక్. ఆయన ఏమంటున్నాడు అంటే ఫ్రీ బస్ వల్ల ఆడవాళ్ళకు డబ్బులు మిగులుతున్నాయి, దేనికో ఖర్చుకు వస్తున్నాయి కదా అంటున్నాడు. ఈ ఫ్రీ బస్ వల్ల ఆడవాళ్ళకి డబ్బులు మిగులుతున్నాయి, ఖర్చుకు వస్తున్నాయి అంటే మీరు ఫ్రీ బస్ ఎందుకు ఇస్తారు అండి? అవే డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయండి. వాళ్ళు అవసరమైతే బస్సులో పోతారు, లేకుంటే ఇంట్లో రేషన్ కోసం కూరగాయల కోసం వాడుకుంటారు. మీకు ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు? ఇంట్లో తిండి లేదంటే తాగనిక మందు బాటలు ఇచ్చినట్టు వాళ్ళకు అది ఇవ్వడం కరెక్ట్ కాదు. ఫ్రీ బస్సు అలా అకౌంట్లో డబ్బులు వేయండి. 2,500 వేస్తాను 6 గ్యారెంటీలలో భాగము. ఇంతవరకు 2,500 మహిళకి వేయలేదు. వాళ్ళకి తిండి లేదు, బస్సులలో తిరగమంటే ఎట్లా తిరుగుతారు? మీరు మహిళలకు కానీ రాష్ట్రానికి కానీ ఏదైనా మేలు చేయాలనుకుంటే మేలు చేయండి, కానీ ఈ విధంగా డబ్బులన్నీ వృధా చేసి ఈ డబ్బులు ఏవైతే మీరు ఆర్టీసీకి ఇస్తారో అవే డబ్బులు మహిళలకు ఇవ్వండి, మీరు అందరు సంతోషంగా ఉంటారు. మా ఆటో కార్మికులకు 12,000 ఇస్తాను. 12,000 అంటే సంవత్సరానికి 1,000 రూపాయలు, అవి ఎటు సరిపోవు. కనీసం ఆ 12,000 కూడా ఇవ్వట్లేదు, మాకు 12,000 ఇవ్వట్లేదు. డిస్ట్రిక్ట్ నుంచి ఆటోలు వచ్చి నడిపిస్తారు, ఇక్కడ దానికి యాక్షన్ లేదు. ఇంకా వైట్ ప్లేట్ బ్యాక్ ట్యాక్సీలు నడుస్తున్నాయి. వైట్ ప్లేట్ బ్యాక్ ట్యాక్సీ అంటే వాడు మంచోడో చెడ్డోడో ఎవడో తెలియదు. నిన్న ఒక మహిళను పట్టుకొని వస్తావా ర్యాబిటో అని అంటుండు. ఒకవేళ ఆ మహిళ అతను వెంబడి వెళ్ళిపోతే ఆ మహిళకు అన్యాయం జరిగితే ఎవరు బాధ్యత? అట్లా చాలా మంది మహిళలు, మా కూతుర్లు, అక్కలు, చెల్లెళ్ళు నమ్మేసి వెళ్ళిపోతున్నారు ర్యాబిటో మీద. వాడు ఏం చేస్తుండో, ఎక్కడ తీసుకెళ్తున్నాడు అన్నది ఏం తెలియట్లేదు. ఎవరి కూతురు ఎవరి వెంబడి పోతుంది, ఎవరి భార్య ఎవరి వెంబడి పోతుంది తెలియట్లేదు. బైక్ ట్యాక్సీకి అన్నది ఒక ఎల్లో ప్లేట్ ఇచ్చేసి అతనికి ఒక ఆటో డ్రైవర్లకు ఎట్లా యూనిఫామ్ ఇచ్చారు, అతనికి ఒక యూనిఫామ్ ఒక గుర్తింపు ఇస్తే అది ఎవరికైనా తెలుస్తుంది పలానా బండి మీద వెళ్తుందని. నువ్వు వైట్ ప్లేట్ ఇచ్చేస్తే ఎక్కడ వెళ్తున్నారు ఎవరికి తెలుస్తుంది అండి? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కార్మికులు, మేమంతా పేదవాళ్ళము, కార్మికుల గురించి మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. మీరు అట్లా నిర్ణయాలు తీసుకుంటే నెక్స్ట్ మీరు రారు. మీరు ఇట్లా ధర్నాలు కొట్లాడుతున్నారు కదా, నిరసనలు కూడా చేస్తున్నారు కదా, వీళ్ళని రెచ్చగొడుతున్నారు రాజకీయ పార్టీలు అని కొందరు మాట్లాడుతున్నారు.
మేము రాజకీయ పార్టీలు పని చేసుకునేటోనికి ఏ రాజకీయ పార్టీ సంబంధం ఉండదండి. పనే ఉంటుంది మాకు. పని చేసుకుంటే కడుపు నిండుతో, లేకుంటే లేదు. మేము రాజకీయ పార్టీలకు ఓము. మేము మా పేదవాళ్ళది ఏముంటుంది, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు వేస్తాము, గమ్మున కూర్చుంటాం. మాకు రాజకీయ పార్టీలు తిరిగితే వాళ్ళు మాకేమని ఇస్తారా? మాకేమి ఇయ్యారు. మేము పని చేసుకునేటోళ్ళం, ఆటో నడిపించుకొని జీవనోపాధి ఎలా తీసుకునేటోళ్ళం. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టట్లేదు. మా కడుపు మంట రెచ్చగొడుతుంది. మా కడుపు మంటకి మేము వస్తున్నాము, రోడ్డు మీదకి వస్తున్నాము, ఆందోళన చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు ఇంత కూడా పట్టించుకుంటలేడు. ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కూడా లేఖ ఇచ్చాము, కానీ పొన్నం ప్రభాకర్ చేతిలో అధికారమే లేదు. ఏ మంత్రి దగ్గర పవర్ లేదు. పవర్ అంతా ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది. ఆయన చెప్పినట్టే ఆడాలి. పేరుకే మంత్రులు, ముఖ్యమంత్రిదే పవర్ ఉంది. ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుతున్నాడు. అది సరైన పద్ధతి కాదు. ఆయన మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తున్నాడు. అది పద్ధతి కరెక్ట్ కాదు. మార్చుకుంటే మంచిది, లేకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా 30 ఏళ్ళ దాకా అధికారంలోకి రానే రాదు. 30 ఏళ్ళ దాకా రాదు. ఎందుకంటే మనుషులు చాలా బాధపడుతున్నారు సార్. 2034 వరకు ఆయనే సీఎం ఉంటాడంట కదా, అంటే మళ్ళీ గెలుస్తాడంట. ఇట్లా చేస్తే ఏడే గెలుస్తారండి? ప్రజలే మన పిచ్చోలా? మాకు అర్థం కాదా ఆయన ఏం చేస్తున్నాడు, ఏ ప్లాన్తో చేస్తున్నాడు అని? ఆయన ఖాళీ మహిళల ఓట్లు వస్తే చాలు, ఈ మొగలు ఎక్కడన్నా పోనీ అనుకుంటాడు. మహిళలు ఒంటరిగా ఉంటారా? ప్రతి మహిళకు భర్త ఉంటాడు, అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, తండ్రి ఉంటాడు, కొడుకు ఉంటాడు. వీళ్ళందరూ మొగలు గారా? నువ్వు ఖాళీ మహిళలే అంటే మహిళలు సపరేట్గా పుట్టిర్రా? మహిళలు మొగలు అందరు కలిస్తేనే ఫ్యామిలీ అవుతుంది. నీకు తెలియదా? నువ్వు మహిళ అంటున్నావు. నువ్వెందుకు ముఖ్యమంత్రి ఉన్నావు? మీ భార్యను ముఖ్యమంత్రిని చేయి. మరి మంత్రులు ఉండకరి, మగ మంత్రులు ఉండకరి, మొత్తం ఆడవాళ్ళ మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారులను చేయండి. మీరు నుంచి మొదలు పెట్టండి మార్పు. మాకేమో మగవాళ్ళైతే కూడర దాగి వాడుకుంటారు, ఆడవాళ్ళు సంసారం నడిపిస్తారు. ఎట్లా నడిపిస్తారండి? ప్రతి ఒక్కరికి భార్య పిల్లలు బాగుండాలని కోరిక ఉంటుంది. మేము రోడ్డు మీద వచ్చి ఎందుకు కష్టపడతాము? ఫ్యామిలీ కోసమే కదా. ఆయన చేసేది తప్పుడు విధానం. అది కరెక్ట్ కాదు. అంటే అప్పుడు బహిరంగ సభలో కూడా మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇప్పుడు అమ్మగారు ఏదైనా ఊరుకోవాలన్నా, గుడికోవాలన్నా, పోవాలంటే భర్తను అడుక్కోవాలి పైసలు. నేను ఊరికోతా, ఆడుకోతాను. ఇప్పుడు అవసరం లేదు, ఎప్పుడైనా పోసి ఎప్పుడైనా రావచ్చు అని చెప్తున్నాడు కదా. కరెక్టే. ఊరికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా ఎప్పుడు పోతారండి? వాళ్ళు కనీసం 3 పూటలు అన్నం తిన్నాకనే పోతారు. నువ్వు ఉపాసం ఉండి గుడికి పో, ఊరికి పో అంటే ఎవరు పోరు. పేదవాడికి కావాల్సిన బతుకుదెరువు ఆదరణ. అది బతుకుదెరువు లేకుండా, వాడు తిండి లేకుండా, వాడి ఇంట్లో ఏం లేకుండా మహిళలు ఊరికి ఎట్లా పోతారండి? మహిళకు భర్త ఉండడా, పిల్లలు ఉండరా, అత్తమామ ఉండరా, తల్లిదండ్రులు ఉండరా? మళ్ళీ వాళ్ళందరూ బతుకొద్దా? మహిళ ఒక్కతే తయారా వెళ్ళిపోతుందా ఊరికి గుడికి? అది ఏం పద్ధతి? ఎందుకు పోతారండి? అంత మంచిగా ఉంటేనే గుడికి పోతారు. నువ్వు ఇంట్లో అన్ని ఎండబెట్టుకొని మహిళలు బాధపడుతున్నారు. ఎవరో కొంతమంది మహిళలు మాత్రమే దాన్ని వినియోగించుకుంటూ దుర్వినియోగం చేస్తున్నారు దాన్ని. సాధారణ మహిళలు ఎవరైతే పొలంలో పని చేసేటోళ్ళు పొద్దున్న లేస్తే పని చేస్తారు. వాళ్ళకి బస్సులలో తిరగడానికి టైం ఎక్కడి నుంచి ఉంటుంది? ఇళ్లలో బాసాలలో పని చేసే మహిళలు ఉంటారు. వాళ్ళు బస్సులలో తిరగడానికి టైం ఎట్లుంటుంది? కూలి పని చేసే మహిళలు ఉన్నారు అడ్డ మీద. వాళ్ళు బస్సులలో తిరిగే టైం ఎక్కడ ఉంటుంది? ఎవరైతే ఏ పని పాట లేకుండా ఉంటారో వాళ్ళే తిరగడానికి, వాళ్ళ సౌకర్యం కోసమే ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్సు, ఫ్రీ ఆటో అన్నది ఇప్పుడు కొత్త విధానం తెచ్చాడు. ఫ్రీ ఆటో అంట. ఫ్రీ ఆటో ఎందుకండి? ఆటోలు లేవా? ప్రజలు అడిగిర్రా మీకు ఆటోలు లేవు అనేసి? మీరు ఫ్రీ ఆటో పెట్టే అవసరం ఏముంది మీకు? అవును, ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టారు. ఫ్రీ బస్సు కూడా ఎవరు అడగలేదు. ఫ్రీ బస్సు పెడితే పేదవాళ్ళకు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకో, లేదంటే స్టూడెంట్స్కో పెట్టాలి. మీరు నార్మల్గా ఎవరన్నా ఎక్కండి, ఎక్కడన్నా పోండి, ఎక్కడన్నా రాండి అంటే అది ఎవరు డబ్బు ఇస్తున్నావు? నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళి పెడుతున్నావా? మా ప్రజల డబ్బే తీసుకుపోయి ఆర్టీసీలా కడుతున్నావు నువ్వు. అది పద్ధతి కాదు కదా. ఏ ప్రజలు అడిగిరంటే డబ్బు రాష్ట్ర ఖజానా అంతా నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడుకునే అధికారం నీకు లేదు. నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు. 5 ఏళ్ళు ఉన్నందుకు మా డబ్బు పేదవాడికి ఉపయోగపడేటట్టు చేయండి. మీకు అవసరమైతే 2500 అన్నావు, 2500 ఇయ్యి. మళ్ళీ మహిళకు 3 ఏళ్ళు అయిపోతుంది, ఇంకెప్పుడు ఇస్తావు? మళ్ళీ ఓట్లేసి గెలిపియాలా నీకు? 2500 కోసము 6 గ్యారెంటీలు అన్నావు, ఒక గ్యారెంటీ పూర్తి చేయలేదు. 3 ఏళ్ళే అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ ఇల్లు అన్నావు. ఎవరికి ఇచ్చినావు ఇందిరమ్మ ఇల్లు? కేసీఆర్ కట్టిన ఇల్లే పంచుతున్నావు, అవి కూడా చక్కగా పంచుతలేవు. నువ్వు ఒక ఇల్లు కట్టలేదు ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు అనేసి. ఇల్లు ఉన్నోళ్ళకే ఇల్లు కట్టిస్తున్నావు. ఆల్రెడీ ఇల్లు ఉన్నోళ్ళకే ఇల్లు 5 లక్షలు ఇస్తున్నాడు ఈయన. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరావు గారు ఇల్లు ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, ధనం ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు. పొంగులేటి శ్రీనివాసరావు గారికి మంత్రి జరిగి ఒక మహిళ వచ్చి, సార్ మాకు ఇల్లు లేదు, 10 ఏళ్ళ నుంచి దరఖాస్తు పెట్టుకున్నామంటే, అది కాదమ్మా, అది నాకు తెలియదు, అప్పుడు ఏం పెట్టుకున్నావో, ఇప్పుడు నువ్వు దరఖాస్తు పెట్టుకో, 10,000 కట్టు, నీకు ఇల్లు వస్తుంది అని అంటున్నాడు. 10,000 కడితే ఖచ్చితంగా ఇల్లు వస్తుంది అంటున్నాడు. ఆ ఇచ్చే 7,000 ఇళ్ళకు 35,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇంకా దరఖాస్తులు పెట్టుకో అని అంటున్నాడు. మేము పోటీ పడి మేము కొట్టుకొని రావాలి. ఎవరికి ఇస్తావు అంటే నువ్వు 7,000 ఇళ్ళల్లో 35,000 మంది వచ్చినాక ఎవరికి ఇస్తావు ఇల్లు? ఒక్క పథకం కరెక్ట్గా లేదు. పబ్లిక్ సిటీ
ప్రజల్ని మోసం చేయడానికే చేస్తున్నారు ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు. ఈ ప్రభుత్వం నిలబడది. ఈ విధంగా చేస్తే ఈ ప్రభుత్వం నిలబడది. ఏంటి ఇక్కడ నిరసన సభ చేస్తా ఉన్నారు? ఎలక్ట్రిక్ ఆర్టీసీ ఆటోలు తెస్తా ఉంది ప్రభుత్వం, దాన్ని వ్యతిరేకిస్తూనేనా మీరు? ఈరోజు మా ఆటో కార్మికుల గురించి మేము ధర్నా చేస్తున్నాం. ఇక్కడ జియో 263 రద్దు చేయాలని దాని గురించి మేము ఈరోజు ధర్నా మీద కూర్చున్నాము. మాకు ఆటో వాళ్ళకు, యూనియన్ వాళ్ళకు న్యాయం చేయడానికి కవిత అక్క కూడా ఇక్కడ ధర్నాకి ఇప్పుడు కొద్దిగా ఒక 10 నిమిషాల్లో ఇక్కడ విచ్చి చేస్తుంది. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకండి? మాకు అవసరం లేదు. ఎందుకంటే మా కడుపులో కొట్టడానికి ఎలక్ట్రిక్ వెహికల్ తెస్తురా మీరు? ఎందుకంటే గతంలో కూడా మాకు పెట్రోలు, డీజిల్ వేసుకొని మా ఆటోలు నడుస్తాయి గ్యాస్తోని. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ తెచ్చి మా ఫ్యామిలీలు అందరినీ రోడ్డు మీదకి చేస్తారా మీరు? అందరినీ ఎటు బతకాలి, ఎట్లా బతకాలి? ఆల్రెడీ మాకు ఓలా, ఊబర్ ఇవన్నీతోనే మాకు ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ వాళ్ళు తక్కువ ఛార్జెస్లో ఎట్లనో వాళ్ళకి ఛార్జెస్ పెట్టి వాళ్ళంతా నడిపిస్తారు. అవన్నీ తప్పులు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ అనేది ఏ పని సరిగ్గా చేస్తలేదండి. మాకు డబల్ బెడ్రూమ్ కూడా ఇస్తా అన్నారు. 10,000 రూపాయలు తీసుకుంటారు. 10,000 రూపాయలు తీసుకొని ఎందుకు డబల్ బెడ్రూమ్ ఇచ్చేది? గతంలో కూడా ఫ్రీలో ఇచ్చారు, ఇప్పుడు కూడా ఫ్రీ ఇవ్వచ్చు కదా. 6 లక్షలు ఎందుకు కట్టాలి మీకు? ఫస్ట్ కూడా అప్లికేషన్ ఇచ్చినాము, అందులో ఫోటో తీసుకుర్రు, అన్ని తీసుకుర్రు, దానికి రీప్లై లేదు, మళ్ళీ జమ చేసుకుంటారు. అట్లనే ఆటో వాళ్ళని కూడా అట్లనే ఆగం చేస్తారు. అందరిని ఆగం చేస్తే మీరు ఎట్లా? వచ్చే ఎలక్షన్లో తప్పకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దె మేము ఆటో యూనియన్ అందరం కలిసి దింపుతాం, కంపల్సరీ దీన్ని దింపుతామని. 2034 వరకు ఆయనే ఉంటాడంట కదా, అంటే మళ్ళీ గెలుస్తాడంట కదా. ఎట్లా గెలుస్తాడండి? ఏం చేసిండని గెలుస్తాడు? ఒక్క సబ్జెక్ట్ చెప్పండి. ఫ్రీ బస్ తప్ప ఒక్కటి కూడా సబ్జెక్ట్ మీరు చెప్పండి. గతంలో ప్రజల దగ్గరికి వెళ్ళేసి అడగండి ఎవరికి. ఇప్పుడు ఫ్రీ బస్ కూడా ఎట్లా ఇచ్చిండు? అది కూడా ఇంట్లో కూర్చునే వాళ్ళు ఫ్రీ, వాళ్ళు నడిపించుకోనికి వేస్ట్, పనిపాట లేని వాళ్ళు నడుస్తారు అంతే. మా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వేసారు కదండి, వాళ్ళ హస్బెండ్కి ఎందుకు వద్దు ఫ్రీ బస్సు? అదంతా ఫేకు. సిలిండర్ 500కి ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. 2,500 ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. 4,000 15 ఆగస్టు నుంచి ఇప్పుడు ముసళ్ళకు పింఛింగ్ ఇస్తా అన్నాడు, అది కూడా వెయిట్ చేద్దాం. 15th ఆగస్ట్ వస్తుంది కదా, అక్కడ నుంచి రిలీజ్ చేస్తా అన్నాడు. అవుతుందో లేదో అది కూడా తెలియదు. ఉద్యమకారుల గురించి కూడా మేము గతంలో మాట్లాడితే 2,500 గజాలు ఇస్తా అన్నాడు ఒక్కొక్కలకు. అది ఇప్పుడు 3 ఏళ్లకు, మొన్న 30 నెలలకు మొన్న హామీ ఇచ్చిండు, అది కూడా ఇస్తాడో లేదో తెలియదు. ఖాళీ ఒక కేకే కమిటీ అని వేసుకుంటూ మొన్ననే మీటింగ్ అయ్యింది, అది కూడా ఇస్తాడో లేదో మాకు తెలియదు. ఇచ్చే వరకు భరోసా లేదు. మా ఉద్యమకారులకు కూడా ఇస్తాడో లేదో. మేము గతంలో ఉద్యమకారులకు కూడా గురించి కూడా కొట్లాడినాము, ఇప్పుడు ఆటో కూడా నడిపిస్తున్నాము. ఆటోలకు కూడా మాకు రోడ్డు మీద చేపిస్తున్నాం. 12,000 వచ్చినాయా మీకు? 12,000 12,000 ఎక్కడ వచ్చినాయండి? నెలకు 1,000 రూపాయలు ఇవనికే చేత అయితే లేడు. 12,000 ఏమిస్తాడు వీడు? వేస్ట్ నా కొడుకు వీడు. అస్సలు వీడు చెప్పాడు అన్ని అబద్ధాలే. వీడంతా మూట కట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్లో డబ్బులు ఇచ్చుకొని గెలుద్దాం అనుకుంటాడు. ఇంతకు ముందు డబ్బులు ఇచ్చుకొని వేసుకుర్రు, ఇప్పుడు డబ్బులు తీసుకుంటారు కానీ వానికి మాత్రం ఓటు వేయరు ఇప్పుడు ప్రజలు. ఇంతకుముందు 10,000, 15,000, 5,000 ఇచ్చి అందరి ప్రజలను కొనుక్కొని ఓట్లు వేసుకున్నాడు. ఇప్పుడు ఎవ్వరు అట్లా వేయరు. ఎందుకంటే వాళ్ళకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ అనేది వెనుకబడ్డది. అందుకే వాళ్ళకి అందరికీ కళ్ళు తెరిచినాయి. ఎవ్వరికి వేయరు. ఎవరు గవర్నమెంట్కి ఎవరు న్యాయంగా కొట్లాడతారో వాళ్ళకే ఓటేస్తారు ఈసారి అందరు కలిసి. अस्सलाम वालेकुम। सीएम साहब से मेरा यही कहना है भाई, हर चीज़ हर मुद्दा छोड़ के जैसो ऑटो वालों के पीछे पड़े, ऑटो वालों के पीछे पड़े सो पड़े। फिर एक तो ऑटो फ्री ऑटो दे दिया हमारे को, 20-25 हज़ार ऑटो निकाल दिए हैदराबाद तेलंगाना में। इलेक्ट्रिक नहीं, जो स्कीम पे जो निकाले। अगर ऑटो वालों को ऐसा ही अगर पैदल करना था तो हमारे जेबक के मेहनत के पैसे दे के हम वो ऑटो नहीं खरीदते थे हम। एक वो परेशान कर दिए, एक तो आरटीसी बस फ्री कर दिया उन्होंने, आरटीसी बस फ्री कर दिए, ऊपर से फिर आरटीसी ऑटो लिखा रहे। तो हम ऑटो वाले जाएंगे कहाँ? पहले वो तो चलो भाई सिटी वालों का मुद्दा था, हम शेयरिंग वालों का नहीं था। बोले तो सिटी वालों का मुद्दा था, मीटर फेयर का, डिस्ट्रिक्ट गाड़ी इसका उसका था। अब हम शेयरिंग वाले क्या करना हम लोग? शेयरिंग वाले बस में से आरटीसी बस में से उतर के सीधा जो है शेयरिंग ऑटो के पास आती पब्लिक वहाँ नहीं आके सीधा आरटीसी ऑटो में बैठ के चल जाने वाली है। तो हम क्या करना फिर? हम कहाँ जाना? हम लोकल वाले कहाँ जाना सर? बोलिए। सीएम साहब से मेरा पर्सनल मुद्दा है मेरा। इलेक्ट्रिक ऑटो में क्या प्रॉब्लम है सर? इलेक्ट्रिक अब हमारे इलेक्ट्रिक ऑटो में क्या सर? नहीं आरटीसी में सर, उससे हमारे क्या है? हमारे ऑटो क्या करना हम?
उन्होंने निकालेंगे भाई फ्री में उन्होंने, तो हमारा क्या है ना। आप ये भी स्कीम रख सकते हैं, आप जुम्मा हफ्ता इतवार 3 दिन बसा को बंद रख सकते हैं आप। अब ऑटो भी फ्री कर दे रहे हो, तो ऑटो के आसे तो बहुत पुरान हो जाते हम लोग। बस जो फ्री रखे आप उसको जो है 3 दिन छुट्टी देना आरटीसी वालों को। सीएम साहब 3 दिन छुट्टी आरटीसी बस वालों के आस्ते बोल रहा हूँ खास तौर पे मैं। वो क्यों बोल, तो इसमें गवर्नमेंट का भी फायदा है, ऑटो ड्राइवर का भी फायदा है, ड्राइवर का भी फायदा है। गवर्नमेंट का सबसे ज्यादा लाखों करोड़ों रुपए का फायदा है। वो कैसा बोले तो 3 दिन अगर बन रखे आप जुम्मा हफ्ता इतवार, वो तो हम ऑटो वाले मेहनत कर सकते 3 दिन हफ्ते में, 3 दिन हम कमा सकते हैं, कुछ भी कर सकते हैं हम। आरटीसी बस वालों को भी छुट्टी भी मिलती है, आराम भी कर सकते हैं। गवर्नमेंट को जो है लाखों करोड़ रुपए का प्रॉफिट होता सर। ठीक है, आप ऑटो फ्री निकाले, हम ऑटो लिए फ्री, वो तो फ्री भी कहाँ है सर, वो हमारे को वही पड़ रहा 3.5-4.5 लाख रुपए पड़ रहा हमारे को। हाँ नहीं भाई, हम ड्राइवर हम कैसा रखेंगे, ड्राइवर 15,000 20,000 बोलेंगे, नहीं 30,000 भी लगो भाई, हमको वो होना ही नहीं, तनख्वाह वो होना ही नहीं। हमारा ऑटो है, देखो भाई हमारा ऑटो है, हमको मेहनत करना है, हमारे वालदा वालिद बहन भाई जोरू बच्चों को हमारी मेहनत करके हमको कमा के खिलाना है, हमको किसी के वो नहीं है। बस हमको ये जो ऑटो आप लिखा रहे वो ऑटो बंद कर दो, हमको वो ऑटो नहीं होना, बैन कर देना ऑटो। क्यों, तो हम शेयरिंग वाले भी बहुत बुरान होने वाले हैं, शेयरिंग ऑटो वाले हम अभी बस फ्री है तो इतना प्रॉब्लम है सर। अब ऑटो फ्री हो तो हम ऑटो वाले कहाँ जाना। अच्छा, हम ऑटो क्या करना, अब ऑटो खर्चा लेके, अब जैसा कि मैं मेरे घर वालों का सोना रखा के मैं ऑटो खरीदा, अभी ऑटो कचरे का होगा अब अगर इन्होंने ऑटो निकाल दिए तो आरटीसी कहाँ जाना हम लोग। सर हर चीज पे रेट बढ़ रहे, हर चीज पे मुद्दा उठा रहे, हर चीज पे हो रहा। सीएम साहब को सब देख रहे, सीएम साहब सुन रहे भी, देख रहे भी, हर चीज करे। करना क्या चाह रहे सीएम साहब आखिर साहब, हम ऑटो वाले जाना कहाँ। हाँ फाइनल अल्टीमेटर यही है, ऑटो सी ऑटो नहीं आना, आरटीसी ऑटो बस भी नहीं, मीटर फेयर तो बढ़ना ही बढ़ना है। ऑटो जो है सो हमको ये नहीं आना। बस जो फ्री है, बस फ्री कर दिया ना भाई, कर दो आप। 3 दिन जो है सो बस को बंद रखना आप, 3 दिन, ये मुद्दा है हमारा। 3 दिन बंद रखे तो हम ऑटो वाले कुछ मेहनत कर सकते 3 दिन में। 24 तारीख के दिन जो स्ट्राइक है, हम बरोबर स्ट्राइक करेंगे, हमारी जब तक मांगे पूरी नहीं होंगी इंशाल्लाह हम वहाँ से उठेंगे नहीं। सीएम साहब ये हमारा अदमन गुजारिश है, हम तमाम ड्राइवरों से की बात है, रिक्वेस्ट है हमारी कि हम ड्राइवर भाइयों का सोचो, ऑटो ड्राइवर भाइयों का, हर किसी का सोचिए सर। ठीक है, अल्लाह हाफिज़। నమస్తే అన్న, నా పేరు రమేష్ నాయక్, డిస్టిక్ వనపర్తి. నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలు ఫ్రీ అని పెడుతుంది. ఫ్రీ ఏ విధంగా అవుతుంది? ఫ్రీ ఏమైనా వీళ్ళు ఆర్టీసీకి డబ్బులు చెల్లియట్లేదా? డబ్బులు చెల్లిస్తున్నారు కదా, డబ్బులు మన ట్యాక్సీ ద్వారా కలెక్ట్ అయిన డబ్బులు ఆర్టీసీకి అమౌంట్ చెల్లిస్తున్నారు, అది ఫ్రీ ఏ విధంగా అవుతుంది? పోనీ మంత్రులు ఏమైనా చెల్లిస్తున్నారా వాళ్ళ శాలరీ నుంచి? సీఎం ఏమైనా చెల్లిస్తుండా? ఫ్రీ ఏ విధంగా ఫ్రీ అయింది నాకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. మంత్రులు కానీ పోనీ సీఎం గారు కానీ ఏ విధంగా ఫ్రీ? మీరు డబ్బులు చెల్లిస్తున్నారు ఆర్టీసీకి, సో వాళ్ళు అంటే ఎవరు, ప్రజలు ఇవ్వట్లేదు, ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది కదా ఆర్టీసీకి. ఏ విధంగా ఫ్రీ అనే దానికి మీరు ఏ విధంగా ఫ్రీ చేశారో క్లారిఫికేషన్ ఒకటి ఇవ్వాలా. ఇప్పుడు 5,50,000 మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ బస్సులు పెట్టిందే ఫ్రీ అంటే చాలా దారుణం. అంటే మళ్ళీ వచ్చి ఆర్టీసీ ఆటోస్, ఇప్పుడు ఈ ఆటోస్ ద్వారా ఈ 5,50,000 మందిని ఏం చేయమంటారు? ఈ ఆటో డ్రైవర్స్ అంతా ఏం చేయాలా? అంటే రోడ్ల మీద అడుక్కో తినాలా? అంటే వీళ్ళ సమస్యలు మీకేం పట్టవా? సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఏ విధంగా ఫ్రీ పెడుతున్నారో క్లారిఫికేషన్. మీకు అంతా ఫ్రీ చేయాలన్న సోకుంటే విద్యా వైద్యం మీద చేయండి, రైతుకు విద్యా వైద్యం మీద చేయండి, రైతుకి వడ్డీ లేని రుణం ఇవ్వండి, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇప్పటికీ 2,382 రూపాయలేముంది. అదే అదే సన్న రకాలు బియ్యం చేసి అమ్ముకుంటే 6,000 ఉంది బయట. ఆ 6,000 రూపాయలని మీరు రైతుకి ఇవ్వండి. ఏంది మద్దతు ధర 4,000 రూపాయల, 3,500 కనీసం. ఇలా ఈ విధంగా చేసుకుంటూ పోండి. ఇది మీరు ఒక పథకం పెడితే ప్రజలకి ఉపయోగపడేటట్టు ఉండాలి, కొన్ని నాశనం చేసేటట్టు కాదు. ఏ విధంగా మీరు చేస్తున్నారు సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పగలుగుతారా? మీరు ఫ్రీ అంటున్నారు, ఏ విధంగా ఫ్రీ? ప్రజల డబ్బులు తీసుకుపోయి మీరు మొత్తం ఆర్టీసీకి ప్రతిసారి చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఆడవాళ్లకు డబ్బులు మిగులుతున్నాయంట కదా, అవి దేనికో దానికి అవసరానికి వస్తున్నాయి. ఏ అవసరానికి వస్తున్నాయి? ఏ ఆడోళ్ళు బంగ్లాలు కట్టుకున్నారు? మీరు చెప్పిన ఏంటికి వస్తున్నాయి, దేనికి వస్తున్నాయి? ఏటికి ఉపయోగపడవు. ఫ్రీ అనేది పెద్ద ఫ్రాడ్. ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఫ్రీ అనే పథకానికి వ్యతిరేకంగా పనిచేయండి. ప్రతి ఆటో డ్రైవర్స్ కానీ, నేను మా ఆటో డ్రైవర్లతో చెప్తున్నా, ఫ్రీ అనే దానికి వ్యతిరేకం. ఫ్రీ అంటేనే ఫ్రాడ్.
ఫ్రీ అనేది రాష్ట్రాన్ని దివాలా తీస్తుంది. ఈ రోజు కాకపోతే ఇప్పుడు కేసీఆర్ 7,000 కోట్లు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోండి అని చెప్పేసి తీసేసి పాడేసినాం. అతన్ని తీసేసిన అదే ఫ్రీ ఏ విధంగా మరి ఆ 7 లక్షల కోట్ల అప్పును కట్టుకోనికే నీకు లేని డబ్బులు ఈ ఫ్రీ పథకాలకు ఎక్కడి నుంచి వస్తాయి? పోనీ ట్యాక్సీ ద్వారా నీకు డబ్బులు కలెక్ట్ అవుతున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వంగా ఏదో మీరు మంచి పనులు చేయండి. ఈ ఫ్రీ పథకాలకు మీకు డబ్బులు ఏడు నుంచి వస్తాయి? ఈ మళ్ళీ అప్పులు తీయడమే కదా. మీరు మళ్ళీ అప్పులు మళ్ళీ ఆ ట్యాక్స్ ద్వారా కలెక్ట్ అయ్యే అమౌంట్ మీకు ఏ మహా అయితే ఉద్యోగస్తులకు దీంట్లోకి మాత్రమే ఉపయోగపడతాయి, మంచి పనులకు ఉపయోగపడుతుంది. అంతేగాని మీరు అన్ని ఫ్రీ పెడుతున్నా అంటే నువ్వు ఏ విధంగా ఒక్క రూపాయి కూడా ఫ్రీ పెట్టట్లేదు. ఫస్ట్ ఫ్రీ అనే పథకాలు తీసేయండి. తెర వెనక మీరేదో ఫ్రీ అని ముందు పరద మీద చూపిస్తారు, తెర వెనక మీరు చేసేది మొత్తం దొంగ పనులే. ఏ రాజకీయ నాయకుడైనా పెద్ద దొంగ పనులే, ఇవన్నీ వేస్ట్. దీనివల్ల ప్రతి ఆటో డ్రైవర్ మీరు ఫ్రీ అనే దానికి వ్యతిరేకంగా పోరాడదాం, అందరం కలిసి సాధిద్దాం. వేస్ట్. ఫ్రీ అనేది ఏది వద్దు, ఏ పథకం కూడా ఫ్రీ వద్దు. ప్రతి వాడు కష్టపడాలి. కష్టపడితే వాడికి కష్టం విలువ తెలుస్తుంది, వాడికి ఓ బాధ్యత తెలుస్తుంది. ఫ్రీ అనే దాని వల్ల కొంతమంది సోమరిపోతులు తయారవుతారు. ఇది చాలా వరకు అవుతుంది. సోమరిపోతులు తయారవుతారు. ఫ్రీ అనే పథకాన్ని తీసి పక్కన పడేయండి. సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు అంతగా చేయాలనుకుంటే విద్యా వైద్యం రైతుల మీద చేయండి. దీనికి నేను దీని మీద నేను రెడీ, దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. రైట్. ఆటో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వాళ్ళు 12,000 కోసం ధర్నాలు నిరసనలు చేసిన చరిత్ర ఉంది. ఫ్రీ బస్సులను కూడా రద్దు చేయమని కూడా చెప్పిండ్రు. ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే ఆర్టీసీ కొత్త ఆటోలను తెస్తుంది. ఎలక్ట్రిక్ ఆర్టీసీ తెస్తూ ఉంది. ఆర్టీసీ ఆటోలు అవి. దానివల్ల ఇంకా ప్రమాదం, మరి మామూలు ప్రమాదం కాదు. అందుకే నేను ముందే చెప్పిన, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు 100% ఆర్టీసీ ఆటోలు రావడం వల్ల వీళ్ళకి ఇంకా నష్టం జరుగుతుంది. ఇప్పటికే వీళ్ళ కుటుంబాలు గడవక, వాళ్ళ పిల్లల ఫీజులు కట్టుకోలేక, రెంట్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఒక 3 ఏళ్ళకు దగ్గర వస్తుంది. వాళ్ళకు ఇస్తా అన్నటువంటి 12,000 హామీ ఇంతవరకు నిలబెట్టుకోలేదు. మళ్ళీ కొత్తగా ఆర్టీసీ ఆటోలు తెస్తూ ఉంది. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆటో కార్మికులు. రేవంత్ రెడ్డి ఏమో 2034 వరకు నేనే ఉంటా, అందరి దీవెనలు నాకున్నాయని చెప్తా ఉన్నాడు. కానీ వీళ్ళ దీవెనలు అయితే మీకు లేనట్లే ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడున్న సిచ్యువేషన్. వాళ్ళైతే తీవ్ర ఆవేదన, తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఆటో కార్మికులది కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.